కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. తిరుపతిలో టీటీడీ ఉద్యోగాల పేరిట భారీ మోసం వెలుగు చూస్తుంది. నిరుద్యోగుల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి 3 కోట్ల రూపాయల మేర వసూలు చేశాడు. తాను అడ్వకేట్ నని పరిచయం చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి టీటీడీ లోగోతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ ను సృష్టించాడు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లతో నిరుద్యోగులను నమ్మించాడు. కిరణ్ కుమార్ రెడ్డి మాటలు, అతను ఇచ్చిన ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను నమ్మి పలువురు మోసపోయారు. 25 మందికి ఈ మోసం జరిగినట్టుగా తెలుస్తోంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ GM సుబ్రహ్మణ్యం ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని, అన్ని మత ఉద్యోగుల స్థానాల్లో ఈ నియామకాలు జరుపుతామని నమ్మబలికాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఒక్కొక్కరి వద్ద నుంచి 15 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్నాక జాయినింగ్ పేరుతో కాలయాపన చేయడంతో ఆ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.